రైతు రుణమాఫీపై సంబరాలు జరుపుకున్నారు ఓయూ జేఏసీ, టీఎస్ జేఏసీ విద్యార్థి నాయకులు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులకు రుణమాఫీ చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో విద్యార్థులు, రైతులకు ప్రతి సంక్షేమ పథకం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు విద్యార్థి నాయకులు. 2022 మే 6న వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇదే తెలంగాణలో ఇదే రైతు బిడ్డలు అల్లాడుతున్నారు. వాళ్ళకి రుణమాఫీ లాస్ట్ 10 సంవత్సరాల నుంచి చేయలేదు. కేవలం రైతు బంధు ఇస్తూ నెట్టుకొచ్చి 28,000 కోట్లు బకాయి పెట్టిన కేసీఆర్ దుర్మార్గాన్ని ఎండగడుతూ రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15 లోపు మొత్తం ఏదైతే రుణం ఉన్నదో మొత్తం క్లియర్ చేస్తారని చెప్పినారు. ఈ సందర్భంగా 11,50,000 కుటుంబాలకి 7,000 కోట్ల రూపాయలు రుణమాఫీ రిలీజ్ చేస్తూ ఇవాళ సాయంత్రం 4 గంటలకు చేస్తున్న సందర్భంలో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. అది కేవలం కాంగ్రెస్కే దక్కింది. ఈరోజు 1 లక్ష రుణమాఫీ మరియు ఆగస్టు 15 లోపు మొత్తం కలిసి 2 లక్షల రుణమాఫీ చేసినందుకు మేము ఓయూ జేఏసీగా, బహుజన విద్యార్థి సంఘాలుగా, ఓయూ విద్యార్థులుగా మేము అందరము ఓయూలో సంబరాలు చేసుకున్నాము. కేక్ కట్ చేసాము, పాలాభిషేకం చేయడం జరిగింది. దీన్ని తెలంగాణలో ఉన్న మా ఉస్మానియాలో చదువుతున్న మాకు ఇక్కడ యూనివర్సిటీకి పంపించిన మా తల్లిదండ్రులు ముఖాలలో ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.